యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. తనకు కావలసింది దక్కించుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తుంది, ఎలాంటి చోటుకైనా వెళ్తుంది. చెయ్యకూడనిది ఏదైనా బరు తెగించి చేస్తుంది. అటువంటి ఒక తప్పుడు దాని గురించి గొప్పగా చెప్పమని చెప్పి బలవంతంగా నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. కానీ ఆ రోజులాగే ఈ రోజు కూడా అదే సీతారత్నం కూతురు ఈ కుటుంబంలో ఉండడం చూడలేక, మీ అందరినీ మోసం చేయలేక, నాకేమైనా పర్వాలేదని తెగించేసి మీకు నిజం చెప్తున్నాను. ఆ సీతారత్నం ఒక తప్పుడు మనిషి. అందుకే తన మొగుడు కూడా తన్ని తరిమేశాడు బయటికి. తన మొగుడి చావుకి కారణం కూడా ఆ సీతారత్నమే, 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 సీతారత్నం. ఆపు ఆపు, ఇంకొక మాట అన్నావంటే చంపేస్తా నిన్ను. ఆగండి. వదులు వదులు చైత్ర, వదులు. వదులు చైత్ర, వదులుతానని. వదులు చైత్ర. ఇంకొక్కసారి నా తల్లి గురించి తప్పుగా వాగావనుకో నిన్ను. ఏంటే చంపేస్తావా? ఇలా భయపెట్టి చెప్పించే నిజం వాస్తవం అయిపోతుంది అనుకుంటున్నావా? గతాన్ని చెరపాలనుకుంటే చెరిగిపోదు చైత్ర. నీలాంటి దాని రూపంలో ఆ గతం తాలూకు గుర్తులు ఎప్పటికీ మా కళ్ళ ముందు కనపడుతూనే ఉంటాయి. విరాజ్, నువ్వు అస్సలు మాట్లాడకు. నీ అమాయకత్వం, మంచితనమే దీన్ని ఈ నట్టింటి వరకు తీసుకొచ్చాయి. ఇంటి పరువుని బజార్ వరకు నెట్టుకొచ్చాయి. ఈ నాగవల్లి మన కుటుంబ గౌరవం గురించి ఆలోచించింది కాబట్టే నిజాన్ని నిజంలా బయట పెట్టింది. థ్యాంక్ యూ నాగవల్లి, ఎప్పటికీ మర్చిపోలేని సహాయం చేశావు. థ్యాంక్ యూ సో మచ్. అత్తయ్య, ఈవిడ చేసింది సాయం కనికట్టు మాయో మీరెలా చెప్పగలరు? నిజం పేరుతో ఈవిడ చెప్పిన మాటలన్నీ అబద్ధాలు కావు అని గ్యారంటీ ఏంటి? తాతయ్య ఎవరి విషయంలోనూ అంత సులభంగా మోసపోరు. తాతయ్య ఒక నిర్ణయం తీసుకున్నారంటే అది ఎప్పటికీ తప్పుడు నిర్ణయం అవ్వదు. ఈ నాగవల్లి విషయంలో కూడా తాతయ్య చేసింది తప్పై ఉండదు. ఈవిడే అసలు తప్పు చేసిన మనిషి అయి ఉండాలి. ఏయ్ నాగవల్లి, మర్యాదగా అడుగుతున్నాను, అసలు నిజమేంటో చెప్పు. ఒకే అబద్ధాన్ని పదే పదే నిజం చేయాలని చూడకు, అది ఎప్పటికీ నిజం కాదు.
నిజం చెప్పు. నువ్వు అడిగినా భయపెట్టినా ఆ సీతారత్నం గురించి నేను చెప్పిన మాటలు అబద్ధం కావు విరాజ్. ఒకవేళ నా మాటలు అబద్ధం అయ్యుంటే ఆ సీతారత్నం చిన్న కూతురు మహి తననెందుకు అసహించుకుంటుంది? నా కొడుకునెందుకు పెళ్లి చేసుకుంటుంది? ఇంతకు మెచ్చిన వేరే రుజువేం కావాలి ఆ సీతారత్నం ఎలాంటిదో చెప్పడానికి? ఏయ్ నాగవల్లి, నా తల్లిని తప్పు పట్టడానికి నా చెల్లిని మధ్యలోకి లాగితే చంపేస్తానేమనుకున్నావు? అసలు నా చెల్లి చైత్ర, నీ కొడుకు మాయ మాటలు నమ్మి తనని పెళ్లి చేసుకుని ఆ గడుపు దాటింది. అంతేకాని నీ కొడుకుని ఇష్టపడి కాదు. చాలు కాపండి. మీ దిక్కుమాలిన పంచాయతీలు ఏమైనా ఉంటే వెళ్ళి బయట పెట్టుకోండి. ఇక్కడ ఎవరి గురించో అడ్డమైన విషయాల గురించి చర్చలు ఎందుకు పెడుతున్నారు? శుభమా అని వ్రతం జరిపించుకుంటున్న ఇంట్లో అర్హత లేని మనుషుల గురించి, అవసరం లేని వాళ్ళ గురించి మాట్లాడి ఇంటిని అపవిత్రం చేయకండి. అసలు ఇంట్లో స్మైలీ ఆ పరిస్థితికి రావడానికి మూల కారణం ఏంటో కళ్ళ ముందు కనపడుతుందిగా. హంస చెప్పినట్టు స్మైలీ మీద అక్కసు ఈ ఇంట్లో చైత్రకి తప్ప ఇంకెవరికుంది? విరాజ్, దాని ధ్యాసలో నువ్వు పూర్తిగా పడిపోయావు. అందుకే నీ కళ్ళకి నిజాలు అబద్ధాలు అవుతున్నాయి, అబద్ధాలు నిజాలుగా కనిపిస్తున్నాయి. చివరికి ఈ తల్లి మాటలు కూడా నీకు తప్పుగానే వినిపిస్తున్నాయి. మామ్, వద్దు, వద్దురా, ఇంకేం మాట్లాడొద్దు. ఏంటో మంగళగౌరి వ్రతం అని నిష్టతో వస్తే వ్రతం చేసే కోడల పరిస్థితిదిగో ఇలా ఉంది. ఇంకా వాయినాలు ఎవరితో ఇప్పిస్తారో. అవునదినా, ఒక కోడలికి స్పృహ లేదు, ఇంకొక కోడలికి పుట్టుపూర్వాలు సరిగా లేవు. ఇంకెక్కడి వాయినాలే. వింటున్నావా విరాజ్? నలుగురు ఈ ఇంటి గౌరవం గురించి ఏమనుకుంటున్నారో వింటున్నావా? అది కాదు మామ్, యాక్చువల్లీ ఇక నువ్వేం చెప్పినా అబద్ధాన్ని నిజం చేయలేవు. నిజమేంటో కళ్ళ ముందే తెలుస్తుంది. మమ్మల్ని విడదీయడానికి ప్రాణాలే బలి కోరే మనుషులు ఇప్పుడు ఒక అబద్ధాన్ని నిజమని చెప్తున్నారు. అంటే ఏంటి విరాజ్ నీ ఉద్దేశం? నా ఉద్దేశం ఒకటే అత్తయ్య, సీతారత్నం గారి మీద పగతో చైత్రని నా నుంచి దూరం చేయడానికి నువ్వు చేసిన కుట్ర ఇదంతా. తను కుట్రేం చేసింది విరాజ్? కాని మనిషిని ఇంటి నుంచి పంపించేయడం కుటుంబానికి గౌరవం అని హంస ఆలోచిస్తుంది. హ, దాన్ని కుట్ర అనడం నేను కూడా ఒప్పుకోను. ఫైన్, ఒక అబద్ధాన్ని నమ్మినంత సులువుగా నిజాన్ని ఎవరూ నమ్మరు. అయినా నిజాన్ని బయట పెట్టించకుండా నేను నిద్రపోను. నాగవల్లి, నీతో నిజం చెప్పించే తీరుతాను. హో, అక్కడ నీ మనుషులకు ఫోన్ చేస్తున్నావా? ఆ ఫోన్లో నువ్వు వినే సమాధానంతో నీ మైండ్ బ్లాక్ అయిపోవచ్చు.
షాక్తో కళ్ళు తిరిగిపోవచ్చు. అసలేం జరిగిందో తెలుసా విరాజ్? విరాజ్ వెళ్ళిన చోటంటే నాగవల్లి కొడుకు పృథ్వీని అక్కడే ఉంచి కదా టార్చర్ చేస్తుంది. ఎస్, ఇప్పుడు పృథ్వీ కాని ప్రాణాలతో బయటపడితే నాగవల్లి ఆ నిజాన్ని బయట పెట్టదు కదా. కరెక్ట్. హంసా మేడం నమస్తే. రంగా, నీకు బూత్ బంగ్లా తెలుసు కదా? తెలుసు మేడం, మా ఏరియా పక్కనే. ఆ, అక్కడ ఓ మనిషిని పోలీసులు బంధించుంచారు. నువ్వు వెళ్ళి వెంటనే అతన్ని విడిపించి అతనితో నాకు ఫోన్ చేయించాలి. వాడు సేఫ్ అని నాకు కన్ఫర్మేషన్ కావాలి. ఎప్పుడు వెళ్ళమంటారు మేడం? రేయ్, నేనేమైనా ఫంక్షన్కి వెళ్ళమని చెప్తున్నానా? ఎప్పుడని అడుగుతున్నావు? ఇప్పుడే వెళ్ళు. నీతో ఎంతమందిని తీసుకెళ్తావో అంతమందిని తీసుకెళ్ళు, కానీ త్వరగా అతన్ని విడిపించు. అలాగే మేడం. వాడు గాని సేఫ్ అని తెలిస్తే నాగవల్లి నిజం చెప్పదు. నేను హంసన్ మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ మేడం. నీ థ్యాంక్స్ కోసం కాదు నిన్ను కాపాడింది, ఆ విరాజ్ని దెబ్బ కొట్టడానికి. ఇక్కడ నీ తల్లి ఆ సీతారత్నం గురించి నిజం చెప్పకుండా ఉండాలంటే నువ్వు సేఫ్గా ఉన్నావని తనకి తెలియాలి. అందుకే నువ్వు బ్రతికి బయటపడ్డట్టు ఒక వీడియో తీసి పంపించు. అలాగే మేడం. I am safe. Yes. ఒక నిమిషం. నీ కొడుకు చావు బతుకుల్లో ఉన్నాడన్నావు కదా, ఇదిగో వీడియో. మామ్, నేను సేఫ్గానే ఉన్నానా, నువ్వేం టెన్షన్ పడకో. ఇప్పటికైనా అర్థమైందా చైత్ర? ఈ ఇంట్లో ఎప్పటికీ నీ పరిస్థితి ఇలాగే ఉంటుంది. నీ భవిష్యత్తుకు అసలు శుభం అనేదే ఉండదు. అందుకే నీకు నువ్వే ఈ ఇంటి గడప దాటి వెళ్ళిపో. కొత్త బ్రతుకు వెతుక్కో, భవిష్యత్తు చాలా బాగుంటుంది. అత్తయ్య. ఆనంద్, ఇక్కడ తనకున్న ఆప్షన్ ఇదే. వీళ్ళని వెనకేసుకొచ్చి ఇంటి పొరవు తీకు. హంస, జరిగిందేదో జరిగిపోయింది. ఇంటికొచ్చిన వాళ్ళ ముందు అనవసరంగా ఎందుకు ఈ మాటలు? అమ్మా, మీరందరూ క్షమించండి. వచ్చి వాయినాలు తీసుకోండి. చీచి, ఇక్కడింకా వాయినాలు తీసుకోవాలా? అయినా ఇలాంటి ఇంట్లో వాయినాలు పుచ్చుకుంటే మనకే దరిద్రం వదినా. లేదమ్మా, తన చేత్తో మీకు వాయనం ఇప్పించను. ఏ, ముందు నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు.
వెళ్ళమన్నానా? వ్రతానికి వచ్చిన ముత్తైదువులు వాయినం తీసుకోకుండా వెళ్ళకూడదు. నా చేత్తోనే అందుకోండి. హంస, ఒక్క నిమిషం ఆలస్యమయ్యున్నా ఇన్ని సంవత్సరాలు నా పగను సమాధి చేసి వాళ్ల ముందు ఓడిపోయి తలదించుకునేదాన్ని. తల వంచి ఆ సీతారత్నం మంచిది, ఉత్తమురాలు అని నా నోటితో చెప్పాల్సొచ్చేది. కాని మీ కారణంగా నా బిడ్డతో పాటు నా పగ కూడా ప్రాణంతో బయటపడింది. మీరు చేసిన సాయానికి ఏం చేసినా మీ రుణం తీర్చుకోలేను. తప్పు నాగవల్లి, రుణం తీర్చుకోలేని లాంటి పెద్ద పెద్ద పదాలెందుకు? అవి నాకు అస్సలు నచ్చవు. ఏం చేసైనా సరే రుణం తీర్చుకుంటాను అని అనాలి. తీర్చుకోవాలి కూడా. చెప్పండి, ఏం కావాలన్నా చేస్తాను. నీ నుంచి నాకు కావాల్సింది, చెయ్యాల్సింది ఒక్కటే. చైత్రని ఇంటి కోడల్ని చేసే సాక్ష్యం ఏదైనా దాన్ని భస్మం చెయ్యాలి. హంస్ గారు, అవును, నేనిప్పుడు నీ మీద జాలిపడి నిన్ను నీ కొడుకుని ప్రాణాలతో రక్షించలేదు. నా పంతం నెగ్గడం కోసం, నేను అనుకున్నది సాధించడం కోసం. ఆ చైత్ర నా చిరకాల శత్రువు. నాతో ఛాలెంజ్ చేసినది ఎప్పటికీ గెలవకూడదు. అంటే అది ఈ గడపలోనే ఉండకూడదు. ఉండకూడదు అంటే నీ ఊపిరున్నంత వరకు ఆ నిజం నీలోనే సమాధి ఉండాలి. కొడుకు ప్రాణం పోతుంది లేదా నీ గొంతులో ప్రాణం పోతుందని భయపడు, మాటలకి బోర్లా పడో. ఎప్పటికీ ఆ నిజం నీ గొంతు దాటి బయటికి రాకూడదు. వాళ్ల మీద మీకున్న కోపం చూస్తుంటే నాకిప్పుడు ధైర్యం వస్తోంది హంస గారు. ఇక మీదట మనిద్దరి శత్రువు ఒక్కరే. ఆ శత్రువు పతనం కోసం మనిద్దరం ఒకటై పనిచేయాలి. ముందు ఆ చైత్రని ఈ ఇంటి గడప దాటించాలి. ఆ తర్వాత సీతారత్నం సంగతి. అర్థమైంది. అయినా ఆ సీతారత్నం గురించి నేను నిజం బయట పెడితేనే కదా ఆ చైత్రకి విరాజ్కి మధ్య ఉన్న అడ్డుగోడ తొలగిపోయేది. ఆ అడ్డుగోడ పోదు, ఆ చైత్ర కోడలుగా మీ గడపలో ఉండదు. ఇంకా ఆ సీతారత్నం గురించిన నిజం ఏదీ సజీవంగా లేనట్టే. వాళ్ళెంత ప్రయత్నించినా ఫలితం శూన్యం. వెరీ గుడ్. ఇక నువ్వు ఇదే మాట మీదుండు. అవసరమైనప్పుడు ఏం చెయ్యాలో చెప్తాను. ఇక నువ్వు వెళ్ళొచ్చు. వెళ్ళొస్తాను. చైత్ర, ఏ సాక్ష్యాన్ని నీ ఆయుధంగా మలుచుకొని ఈ ఇంట్లో శాశ్వతంగా తిష్ట వేయాలని అనుకున్నావో, ఇప్పుడు అదే ఆయుధం నా చేతిలోకొచ్చింది. ఇప్పుడు నువ్వు ఎంటీ హ్యాండ్స్. రేపో మాపో విరాజ్ కూడా ఆ చేతులను వదిలేయక తప్పదు. వదిలేలా చేస్తాను కూడా. నువ్వు అడిగినా భయపెట్టినా ఆ సీతారత్నం గురించి నేను చెప్పిన మాటలు అబద్ధం కావు విరాజ్. నీ తల్లి ఒక ద్రోహి మాత్రమే కాదు, అంతకు మించిన క్యారెక్టర్ లేని తప్పుడు మనిషి. ఊహించలేకపోయాను కన్నయ్య. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేకపోయాను.
వద్దు చైత్ర, బాధపడొద్దు. మన ఊహకి అందనిది జరగడమే విధి. ఆ విధిని ఎదిరించి కష్టాలు కన్నీళ్ళకి సమాధానం చెప్తూ లక్ష్యం వైపు అడుగులు వేయడమే జీవితం. నిన్ను పట్టిలాగే అడ్డంకే నీ చేతికి సపోర్ట్ అనుకో. నీ ఓటమే నీ కాలికి మెట్లుగా చేసుకో. ఇంతవరకు నడిచిన దూరం కాదు, ఇక చేరాల్సిన తీరమే నీ కళ్ళ ముందుంది అని తెలుసుకో. బాధకి బందీ అయిపోదు చైత్ర. మొలకెత్తే విత్తనానికి కూడా కష్టాలు తప్పవు. బలంగా నిలబడితేనే అది మహావృక్షం అవుతుంది. అది గుర్తుంచుకో. కానీ కన్నయ్య, జరిగింది విడిచిపెట్టు. ఇప్పుడు మూతపడ్డ ఆ నాగవల్లి నోరు మళ్ళీ తెరుచుకునే రోజు వస్తుంది. మన ఇంట్లో వాళ్ళే మన శత్రువు స్థానంలో ఉన్నప్పుడు గెలిచే చివరి క్షణాన్ని కూడా నమ్మకూడదని గుణపాఠాన్ని నేర్చుకున్నాం. అత్తయ్య ఈ ఇంటి మనిషి అయినా తనకి మీ అమ్మ మీదున్న ద్వేషం మన బంధాన్ని విడదీయాలనే లక్ష్యమే ముఖ్యమైపోయింది. పర్వాలేదు, జీవితంలో ఏ పాఠం వృధాగా పోదు. గుచ్చిన ప్రతి బాణం ఓ కొత్త దారికి దిక్సూచిగానే ఉపయోగపడుతుంది.